ట్యాంపర్ చేయలేదు, మేము చేయలేదు, ఈవీఎంలు మేము ఏం చేయలేదు అన్నారు కదా. గ్రామీణ ప్రాంతాలలో బ్యాలెట్ పద్ధతిలో ఎలక్షన్ జరిగింది కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ 70% గెలుచుకోగలిగినము. ప్రజలు మా వైపు ఉన్నారు. మీరు బ్యాలెట్ పేపర్లను కాదు ఈవీఎంలను నమ్ముకొని ఓటు చోరు చేస్తున్నారు కాబట్టి అక్రమంగా దేశంలో మీరు అధికారంలోకి వచ్చిరు తప్ప ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉన్నా లేకుండా ఒకేలాగుంటది. రాహుల్ గాంధీ గారిని టచ్ కూడా చేయలేరు. దేశం అతలాకృతం అవుతుంది. ఇది ఒక్కటే నేను ఇవాళ చెప్పదలుచుకున్నా. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సర్పంచ్ ఎలక్షన్లకి ఎవరు జవాబుదారి? బీజేపీ పార్టీ. 2 సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు. సిగ్గుండాలి మీకు. 500 సర్పంచులు గెలుస్తారు మీ మోకాలకు. మళ్ళీ ఏందో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. మీరు ఏదేదో అంటే మీరు రాజకీయంగా ఎదుర్కోలేరు. దొంగదారిలో దొడ్డుదారిలో వస్తారు. మీరు ఈ రకంగా చేసుకుంటూ పోతే మరి 100 సంవత్సరాలైనా మరి అధికారంలో ఉంటారు. ఇట్లా దొంగదారిలో పోతే ఒకటి తమ్ముడు, ఒకటి వినండి. ఏది మార్చినా ఏది చేసినా మేము అక్కడున్న స్థానికతను బట్టి మేము అది చేస్తాం తప్ప మేము ఒక్కటే చెప్తున్నాం. ఇప్పుడు ఈ ఉపాధి హామీ పథకం పేరు మార్చి రాష్ట్ర ప్రభుత్వాల మీద 40% ఈరోజు భారం మోపింది. రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎవరు? మీరు కాదా? మేము కాదా? అక్కడ కాదా? రాష్ట్ర ప్రభుత్వము పన్నులు ఇస్తేనే కదా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. మోడీ ఇంట్లోకి వెళ్ళి అమిత్ షా బొడ్లోకి వెళ్ళి తీసిస్తుండా? ఇవాళ 100% అడిగే రైట్ ప్రతి పౌరునికి ఉంది. మీలాంటి యువత కూడా అడగాల్సిన అవసరం ఉంది. అది ఏంటంటే మొత్తం మాకు సంబంధం లేదు, ఇక మీరే చూసుకోండి, మొత్తం రాష్ట్రంలో మీరే చూసుకోవాలంటే మరి గాడిదలుగా ఎక్కుంటుందా కేంద్ర ప్రభుత్వం? కేంద్రం అధికారంలో ఉన్నప్పుడు ఆదుకోవాలి. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మీ కంట్రిబ్యూషన్ ఏముంది అది చెప్పాలి. ఒక్క రాష్ట్రాలన్నా మీరు కరెక్ట్ గా ఉన్నారా? నికాసుగా ఉన్నారా? ప్రజలతో మీరేమైనా రౌండ్ టేబుల్ సమావేశం పెడుతున్నారా? అది మాట్లాడితే ఇది మాట్లాడితే మీకు అంత సినిమా లేదు. బీజేపీ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంగా దేశంలో ఇట్లా ఓటు చోరు చేస్తే అధికారంలోకి వస్తుంది తప్ప బ్యాలెట్ పరంగా వస్తే మాత్రం నిజంగా కూడా 100 బంపర్ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. నేను ఒక్కటే చెప్పదలుచుకున్న, దొంగలు లంగలు ఏదైనా ఉందంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ బతుకులేందో బయటపడేయాలా. వినమని అన్నారు కదా మీరు. కాంగ్రెస్ పార్టీ కాకరిస్తుంది గ్రామాలలో అన్నారు. ఎవరిని కాకరించి ఉంచిందో మీ ముఖాలు ఎడబెట్టుకుంటారో తడిబట్టేసుకొని ఇంట్లో పడుకోరి. ఇలా మేము కాంగ్రెస్ పార్టీ 70% దాదాపుగా సర్పంచ్లను గెలిపించుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మా వైపు ప్రజలు ఉన్నారు. కానీ మేము గర్వంగా ఫీల్ కావట్లేదు, ఒక బాధ్యతగా ఫీల్